నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈ ఆకులన్నీ ఎవరో అదే పొరక్కట్టు పెట్టి తోసినట్టు అన్నీ వారికి వచ్చేసినాయి గాలి దెబ్బకి. ఆ పక్క నుంచి కొట్టుకొని నిన్న పెట్టిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆమె 3వ నెంబర్ బిల్డింగ్లో అయితే దొరికింది. మేడం ఫోన్ చేసింది, అడిందిలే డ్యూటీ అనుకునే. డ్యూటీ కాదు, ఓ బెల్ మారుతాయి దేగో కుర్ర కుర్ర కరగో బెల్ కొడతాను నిన్న పర్వత తగ్గిపోయి లిఫ్ట్ వాళ్ళు వచ్చారంట. అలా అలా సౌండ్ వచ్చిందండి కీక్ అని. ఏం లేదనుకున్నా, వీడికి వచ్చిన కీక్ అంటుంది లైట్గా. ఇంకేదే మనకి ఈరోజు డ్యూటీ. అప్పుడు తెచ్చిన క్యాన్లు ఇంకా అయిపోలే స్వామి, ఎన్ని ఉన్నాయి ఇంకా. బట్టలు కూడా బలన్నాయి ఇంకా, ఇటు పట్టుకొని పోవచ్చేమో. ఏంది రోజు వెరైటీ ఉన్నారు పెయింట్, ఊరికెట్టు కొట్టేసినారు. కప్పు కూడా లేదు. లోపలికి పోయినాడు ఆయన, ఇక్కడ ఆఫ్ చేసేసినాడు. అంటే పైకి కిందికి పోకుండా ఏదో ఆఫ్ చేసినాడు. నార్మల్ అంట లాక్, ఇక్కడ దీని లాక్ ఉన్నది, అది లాక్ చేసినాడు. దాన్ని చాలా రిస్క్ పని ఇది. పొరపాటున అదేమన్నా జరిగిందనుకో అంతే. 2లో ఉన్నది, ఇక్కడ నెంబర్ చూపించింది 2 అని. కలాస్ పోయినాడు, దాన్ని తీసుకొని ఆయిల్ తీసుకొని ఆ బెల్ట్కి ఏమో ఆయిల్ కొట్టేసినాడు. అయిపోయింది. అది కాదా బాబా, ఆద గుర్ఫా అయ్యో బిల్ ఇచ్చినాడు. సిస్టర్ సిస్టర్ ఇంకా పెట్టా, వాళ్ళు వంట చేసుకుంటున్నారు లోపల, ఆయిల్ చేసుకొని మరి. మేడం అయితే ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. ఈ దుమ్ము దెబ్బకి బండి కూడా తెలుసు, బండి అంతా దుమ్ము దుమ్ము ఉన్నది. గాలి దెబ్బకి, దుమ్ము దెబ్బకి అంటున్నా, గాలి ఓంది వెళ్తాను. కరెక్ట్గా 11:22. మేడం లొకేషన్ కూడా ఇచ్చింది. లొకేషన్ ఎంత దూరం అనుకుంది, ఇక్కడ దగ్గరే 2 నిమిషాలు 4 నిమిషాలు 2 కిలోమీటర్లు అంతే. ఏంది మా ఏరియాలో ట్రాఫిక్ ఉన్నది బా, ఇక్కడ ఇట పోయే దావులోనే ఏందో ట్రాఫిక్ ఉన్నది. ఏమన్నా నిలబడిపోయినాయి అమ్మట్లు. మేడము ఫస్ట్ ఒక లొకేషన్ పెట్టింది, ఆ లొకేషన్ పెడితే ఆ లొకేషన్ పోతా ఉంటే ఇంకొకసారి ఏడన్నా ఉంటే చూడు వెంకి ప్యాకింగ్ చేసుకునే దానికి అని చెప్పింది. ఇంకా పోయే రూట్లో ఇది ఉన్నింది. ఇంతకుముందు చిన్న మేడం వచ్చింది, ఇంకా 7 ఉన్నది మేడం అంటే సర్లే అడిగే పడింది. వాళ్ళ బొమ్మలు గిమ్మలు బొకేలు కూడా ఉన్నాయి, ఈడే కూడా ఉన్నాయి. ఓన్లీ ప్యాకింగ్ కోసం వచ్చింది. చూడు పిల్లోడి కోసము, చిన్న ఆ మేడం ఉంది కదా తోఫిక్ బాల్ మేడం, వాళ్ళ మనవడి కోసం ల్యాప్టాప్. ఇంతకుముందు కూడా వాళ్ళకి తమ్ముడు పుట్టాడని ఒకటి ఐఫోన్ తీయించారు, ఆమె తీయించింది వాళ్ళ అవ్వ. ఇప్పుడు మా మేడము ల్యాప్టాప్, దాన్ని ప్యాకింగ్ చేయించుకొని వచ్చినప్పుడు బర్త్డే ఏమో కానీ. నా బండిలో పెట్రోల్ లేదు, పెట్రోల్ డబ్బులు అడిగినా సార్ 500 ఇచ్చింది కొత్త నోటు. మళ్ళా ఈ 500తో సాగు, చిల్లర దొరకదు. త్వరనైనా స్వామి, ఈ ఎండ ఈ గాలి 2 పగబట్టినట్టున్నాయి, భయంకరమైన గాలి. ఎండకు తట్టుకోలేక బయట నిలబడుకుందామంటే గాలి. جيب انا اشوف جيب انا اشوف خلي هذا فيه فلوس هذا كم سمية في هذا كم سمية
أنا شوف إذا خلاص أنا نسيبها. ممكن ايوه أوكي ممكن كلاش أوكي ఓకే అంటేలే సార్ కయాత్ గుడలు కూడా తీసుకొని వచ్చేస్తే సరిపోతుంది ఒకటేసారి 2 పనులు అయిపోతాయి. నాది కూడా అయితే సొక్కాయ తెచ్చుకోవాలి దాన్ని. 500 రియాలు ఇచ్చింది, మళ్ళీ దీనికి చిల్లర సపరేట్ తీసుకోవచ్చు ఉండంటుంది. ఎందుకు మా తల్లి ఎత్తుకోరా తల్లి అని చెప్పిన. మొత్తం ఎంత 55 రియాలు ఇది. ఇంకా దీంట్లో ఉండేది ఇస్తా కదా, దీంట్లో ఉండేది ఇది 500 రియాలు. ఏమో 5 రూపాయలు అనుకున్నాము. ఓకే ఇది ఒకటి అయిపోయింది. ఇది మేడంది అన్నీ అయిపోయినాయి. నా సొక్కాయ కూడా రెడీ అయిపోయిందంట. పాపం చాలా కష్టపడినారంట నా సొక్కాయకి, అన్ని ఇప్పిగా కుట్టినారంట. మళ్ళా ఏమోలే అయిపోయింది. మేడం వాళ్ళదేమో 55 రియాలు అయింది, నాది 10 రియాలు తీసుకున్నాడు. మామూలుగా అయితే 10 రియాలే, కానీ నీదంతా ఓపెన్ చేయ మొత్తం మళ్ళీ అన్ని కుట్లన్నీ ఇప్పేసి మళ్ళీ కొత్తగా కుట్టినారంట, కొలతలు పెట్టి కట్ చేసి. సరే అయితే ఇంకంత అంటే 10 రియాలు అన్నాడు, 10 రియాలు ఇచ్చేసిన. బాగా కుడతారు అయితే. ఇంతకుముందు కూడా సొక్కాయలు ఇచ్చినా కదా, నీట్గా పర్ఫెక్ట్గా కుట్టినారు. ఇంకా పెట్రోల్ పట్టించేస్తే పాయింట్ కన్నా తగ్గిపోయింది. ఇంకా అన్నీ 50 రియాలు ఇచ్చినాడు కొత్తగా. కానీ కూడా బ్యాంక్ నుంచి వచ్చినట్టున్నాయి కొత్త నోట్లు. అరే కట్టబోతా ఆడు. ఆగుతారా ఫుల్. ఇప్పుడు ఎంత దూరం ఉన్నదా? ఇప్పుడు ఏం మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళ అవసరం బండి ఉన్నది ఆడ. ఇప్పుడు బండికి ఆ పైపుకి చాలా దూరం ఉన్నది. ఇప్పుడు వాళ్ళ అవసరం కాబట్టి ఏమనరు. అక్దర్ ఫుల్. ఆయన నాతో కొట్లాడింది. ఇప్పుడేం మాట్లాడాల, దూరంగా పెట్టినా కూడా. చూడు పైపుకి దానికి ఎంత దూరం ఉన్నదో. అప్పుడు ఇంతకన్నా కాదు, ఇంకా కొద్ది ముందుకే పెట్టుండే. అప్పుడు వచ్చి ఆడబట్టాలా దీనిలో పట్టాలా అన్నాడు వచ్చి. ఇప్పుడేం మాట్లాడాల. అప్పుడు బాగా ఆకలితో ఉంటున్నాడు బిడ్డ, అందుకు ఆ మాట అన్నాడు. ఇప్పుడు ఆకలి లేదేమో. ఎంత పడుతుందో? 110 పడుతుంది అనుకుంటా. 111 రియాలు పడింది కరెక్ట్గా. 5 రియాలు పడితే పట్టచ్చు, లేదంటే పట్టడం. 2 రియాలు పడతాడేమో. 5 जाएगा नहीं जाएगा? नहीं जाएगा. 5 नहीं जाएगा. ఇతను బాగా మాడతాడు ఆయనే. నేను చూడు 200 కాదు, ఇది 150 కదా. ఇదే సతురాదేవో. చించినాడు మళ్ళీ, అదేమో రాలేదేమో, ప్రింటింగ్ అయిపోయినట్టున్నది. అదేమో పని చేయాలి మిషన్. ఆయన వెనక పక్క నుంచి తెచ్చిచ్చాడు. కరెక్ట్గా 113 రియాలు, 112 రియాలు పట్టింది. సారీ. ఇవన్నీ కూడా చూడు, తెచ్చుకోవడం కుట్టించుకోవడం. ఇదే నాది, ఈ వాళ్ళ. ఓకే, బాగానే కుట్టినాడు, బాగానే ఉన్నది అనిపించింది. చూసారా, వైట్ బ్లాక్ బిల్ ఉంటుంది.
కానీ అది ఇంకా టైట్ ఉన్నది, అదొక నేను ఆల్తి ఇచ్చింది, కానీ ఇది ఒక్కరో లూజ్ ఉంది, కానీ బాగుంది, ఫ్రీగా ఉంది. అని రోమిన్న అని జీవా రోజ్ అలా తులసి. ఓకే, ఆడ టైలర్ షాప్లో పత్తురా తీసుకురాలా, ఈమెకేమో పత్తురా కావాలి, మేడం చెప్పొద్దు. అందుకే ఆయన ఫోన్ చేసి పత్తురా అట్టే ఎత్తి పెట్టినా మేము మళ్ళీ వచ్చామని చెప్పి. ఇప్పుడు ఆమె హల్లాగా పోవాలంటే అదే ఏమంటారు సామాన్లకి, అప్పుడు పోయేటప్పుడు తీసుకోవాలా. శుక్రం ఎన్ని రోజులు అయిందో ఈ రైస్ చికెను సలాడ్. ఎప్పుడు చూసినా ఆ బుడ్డ బియ్యం ఇచ్చేది. ఎట్టో ఈరోజు ఈ రైస్ చేసింది, దీనిపైన మళ్ళీ కుంకుమ పువ్వు కూడా వేసింది చూడు, కలుపుతున్నారు ఎవరన్నా. ఇదేమో సలాడ్, ఇదేమో చికెన్ ఇచ్చింది. ఇంకా దాన్ని మెక్కేసి చెప్పింది హల్లాగా పోవాలని. తెలిసి 3కి 4 కట్ట బయలుదేరుతుంది, చూద్దాం. టైం 4 కావస్తుంది. మంచి ఎండకు పోతున్నాము మార్కెట్కి, బంక బేదలే ఈ ఎండకు పోతే. కిండి తీసుకొచ్చింది నీళ్ళు. పొద్దున టైలర్ షాప్లో బిల్లులు మర్చిపోయినా కదా, పోతా తీసుకో. భాయ్ సాబ్ ఓ బిల్ దేవు మేరా. कितना बोला? 45. एक गा को 30 का है, एक गा को 25 का ऐसा है, उनके 55 टोटल. टोटल 55 है, 2 पतुरा है. What kamsin? ले एक गा को 30, 30, एक गा को 25. ये 25 है, मेरे को 30 का है. दूसरा कितना है? 30. हाँ ये దొరికాయి సార్. ఈ చూపించాను ఆమెకి లెక్క అలా తెలే, మళ్ళీ ఆమె దగ్గర పట్టుకోవాలి లెక్క. ఎండ కూడా ఏమన్నా కాస్తుందా, ఎండ అంటే ఇట్లా ఉండాలా, దుమ్ము లేపేస్తాను ఎండ. కరెక్ట్గా 4:48 కల్లా మార్కెట్కి వచ్చేసినాము. ఫుల్ ఉన్నాయి బండ్లు. ఈ లారీ ఏడబోతాడు, అట్ట ఆ పక్క పోవాలి, ఇటు ఈ పక్క పోవడంలే. ఈ పక్క ఇంకొక బండి, మేము ఎట్టపోవాలా, చూడు ఎట్టపోతాడు, అడ్డం పడిపోతాడు. ఈ ఎండకి సరసర పోయి తీసుకొని రిటర్న్ అయిపోవాలా. ఊరి బండి వచ్చాయి సార్. ఈడేమో నిదానంగా పోతాడు, బండ్లు ఏమో వచ్చాయి ఓ అంట. సరసర పోయి తీసేసుకుంటే నిన్న ఇంటికి పోవచ్చు. ఇదే లాస్ట్ డ్యూటీ అవుతుంది కాబట్టి రోజుసేపు బయట నిలబడుకోలేకున్నాం. వేడి భయంకరంగా ఉంది. ఈయన చూడు చెమట, ఓనా కదా ఇద్దరు చూడు చెమట భయంకరంగా ఉన్నది, ఉప్పు వేరిపోయినది. అస్సలు రోజుసేపు కూడా నిలబడుకోలేకున్నాం వేడికి. అట్లాంటిది వీళ్ళు ఎండలో, ఈ సెగకి ఎండ లేదు కానీ ఇక్కడ ఇది వేసారు మ్యాట్లో, అయినా కూడా సెగ बहुत हार है ना, बहुत गर्मी है. अभी सारा बंद करता है ना, उधर से बंद करता है. हाँ उधर बंद कर सारा, यानी सारा हेल्प बंद कर, लेकिन पता नहीं वो कम से लगाएगा, लेकिन सारा बंद करेगा तो बहुत गर्मी हो जाएगी. మొత్తం మూసేస్తారంట ఆ చుట్టూ కూడా. అవి మూర్చే ఇంకా వేడి ఎక్కువ ఉంటాడు. నాకు గురించి ఎప్పటికీ కళ్ళు మంటలు కానీ నిన్న కానీ సమయం చెప్తాను. టెంకాయలు చూడు కవర్లో పెట్టాను మేత. నీళ్ళు ఉన్నాయా ఇక్కడ? ఇంకోటి చూసిన ఇది తెల్లగడ్డ, నల్ల తెల్లగడ్డ అంటబ్బా, ఎప్పుడు చూడలేదండి. అది బ్లాక్ तुम अने मैं शूफ अना अवल मरा ने शूफ
సామాన్లన్నీ అయిపోయినాయి. ఎట్టు ఇడ ఫ్రీగా ఉన్నది. ఆడబెట్టిన ఎదురుగా బండి. ఇక్కడ ఒక బండి చూపించా మీకు, వెరైటీగా ఉంటుంది. అంటే వెరైటీ ఏముండదు, దాని లోపల ఓన్లీ మనిషి కూర్చునేదానికే. మిగతా అన్ని సామాన్లు వేసేసినాడు. ఈ సామాన్లు ఏం సామాన్లు వేసినాడు ఏమో తెలీదు. ఆమె చూసి ఇజ్బాల్ అంటుంది. నేను వచ్చినప్పటి నుంచి కొద్ది రోజుల నుంచి 10 రియాలు ఇస్తున్నాము. ఈయన పాత ఆయన అనమాట. ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో 20 ఇస్తా అనింది. ఇప్పుడు చూద్దాం, ఈయనకి 10 ఇచ్చామంటాడు. ఈయన మోసం చేసి తీసుకుంటాడు అనమాట. 20 10 అయితే. మళ్ళీ నేను కనుక్కొని ఇక్కడ మాట్లాడితే ఎందుకు 20 10 అన్నారు. ఇంకా అప్పటి నుంచి నేను 10 ఇవ్వడము స్టార్ట్ చేసిన. అయిపోయినాయి కూరగాయలు. అవి సూపర్ మార్కెట్లో కొనే సామాన్లు. ఈ కూరగాయలు మాత్రం దండికి తీసుకున్నా. ఉన్నాయి జాయిగా చల్లేగా ఆయన కర్తూను ఎట్లా తెచ్చినాడు, ఊడిపోయింది అంతా. ఫ్రూట్స్ అన్నీ కింద పడిపోయినాయి. ఈయన కూడా అట్టే చెప్పాడు, ఇంకా అడిగినా చూసుకొని తీసుకోండి. అన్ని కింద పడిపోయినాయి. ఫ్రూట్స్ కాదు మళ్ళీ అయ్యి. ఆకుకూరలు అన్నీ అయితే ఏం భయంలే. ఈ ఎండకి ఎండిపోయినాయి ఫ్రూట్స్ కూడా ఘోరంగా. చూద్దాం. हाँ नहीं है, वो 2 महीने से 10 देता है ना, वो पूरा लिखता है. अभी 20 दिएगा ना, बाद में इसको पूछेगा. वही मेरे को बोलता है तुम जाकर बात करो. नहीं है 10 है, पूरा आदमी लेता है ना. 2 महीने से मैं देता है ना, 10 देता हूँ. तुमको वीडियो चाहिए, मेरे पास है. कितना देता है. 10 रियल भी देता है. मैं देता है ना 10 रियल. చెప్పలా నేను 10 అయితే 10 కాదంట, 20 అంట. కల్లి ఇది మొత్తం 1 వే అయితే ఇటు పోయేదానికే దోవ. 2 బండ్లు ఏడొచ్చాయి. ఈ పక్క దూరినారు బండ్లన్నీ. ఒక బండి దూరేదానికే కష్టం అయితే. ఎటులేనైనా స్వామి అయిపోయినాయి. అందరు ఈ పక్కే దూరుతా. 1 వే అయితే 6 కల్లా అయిపోయినాయి. ఎండదేవుడు అయితే తగ్గలా, అట్టే ఉన్నాడు. ఆ సెగలోనే మేమైతే తీసేసుకున్నాం. అన్ని సామాన్లు అయిపోయినాయి. ఇంకా జంపు ఇంటికి. నిన్న పెట్టిన వీడియోలో కద్దామకి మొత్తం మెడికల్ బిల్ ఎంత అయిందో కామెంట్ చేసేయండి. అబ్బా భయంకరంగా వేడి స్వామి. ఇప్పుడు కూడా వేడి తగ్గలా. కరెక్ట్గా 7:20 ఇంటికి వచ్చేసినాము. ఎన్ని సామాన్లు దింపేస్తే ఈడ ఉన్నాయి, ఆ ముందు పక్క కూడా ఉన్నాయి. అన్నీ దింపేసామంటే అడిగి మన పని అయిపోతుంది. ఇక్కడ కూడా పెట్టింది సామాన్ గుడ్లో. చెప్పినా కదా పిల్లోడిది పుట్టినరోజు అని, అందుకే మొత్తం లైట్లు వేసారు. ఆ ఇంటికాడికి ఒకటే వేసారు. ఈ పక్క బెయిలా, ఈ పక్క ఈ సోలార్ టేబుల్తున్నాయి అంతే. ఆడ పుట్టినరోజు కాబట్టి ఆడ వేసారు. అందరూ ఆడికి వెళ్ళిపోయారు, మా మేడం వాళ్ళు కూడా. ఇంకా మన డ్యూటీలు కూడా అయిపోయినట్టే. సో చూసారు కదా ఈరోజు లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్ ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. గుడ్ నైట్, బాయ్.